ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త భారీ భూకంపం 111 మంది అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, ఎలాగైతే వెళ్ళిపోదామండి. పశ్చిమ కొలంబియాలో సోమవారం తెల్లవారుజామున సంభవించినటువంటి 7.4 తీవ్రత భూకంపం దేశాన్ని విషాదం ముంచెత్తింది. ప్రకృతి విపత్తులో దాదాపుగా ఇప్పటివరకు 111 మంది మృతి చెందగా మరో 87 మంది గాయపడ్డారనమాట. శిథిలాల కింద ఇంకా పలుమార్లు చిక్కుకుపోయినట్లు అధికారులు అయితే వెల్లడించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారనమాట. సో అమెరికా జియోలాజికల్ సర్వే USGS ప్రకారం భూకంప స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు చోకో ఏదైతే విభాగంలో సాన్ జోసే డెల్ పాల్మార్కు తూర్పున సుమారు 5 కిలోమీటర్ల దూరంలో సంభవించిందనమాట. భూకంపం భూమి ఉపరితలం నుంచి సుమారు 107 కిలోమీటర్ల లోతులో నమోదైందని చెప్పేసి భూకంపం ప్రభావంతో దేశవ్యాప్తంగా కనీసం 61 భవనాలు కూలిపోయాయని చెప్పేసి ముఖ్యంగా కాలీ నగరంలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. పలువురు భవనాలు శిథిలాలలో చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. ప్రజలు దెబ్బతిన్నటువంటి భవనాల్లోకి వెళ్ళొద్దని, గోడల్లో పెద్ద చీలికలు కనిపిస్తే వెంటనే బయటకు రావాలని కాలీ మేయర్ అలెహాండ్రో ఎడర్ అయితే సూచించారనమాట.